ఆయన పరిశుద్ధులైన ప్రకారం, ఆయన పరిశుద్ధపరచబడినందుకు పరిశుద్ధుడు కాదు, కడగబడినందుకు పరిశుద్ధుడు కాదు, అది ఆయనకు ఆపాదించబడ్డ పరిశుద్ధత కాదు. ఆయన స్వభావమే పరిశుద్ధత. ఆయన స్వభావమే. ఆయన పాపము చేయలేడు. మనం దేవుని భయంతో పాపం చేయట్లేదు, ఆయన చేయలేడు. స్వభావరీత్యా పరిశుద్ధుడు అయిపోవాలని, నీ స్వభావం ఎట్ట మారిపోవాలని. ప్రాణం కుదురుకొనివ్వట్లేదు నాకు. నేను స్వభావరీత్యా పరిశుద్ధునే. నా స్వభావం పరిశుద్ధత కాదు, నా స్వభావం పాపం. కానీ దేవుడిని పరిశుద్ధపరిచాడు. ఇప్పుడు ఎక్కడికి రావాలి? నేను స్వభావమే పరిశుద్ధత. అది చాలా కష్టమైన విషయం. కానీ దేవుని వాక్యంలో చెప్తుంది, ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారమే, ఆయన పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధంగా ఉండండి అనే సాధారణ పాఠం ఉన్నప్పటికీ కూడా ఆయన ఏ ప్రకారం పరిశుద్ధుడు అంటే పరిశుద్ధ పరచబడినందుకు పరిశుద్ధుడు కాదు. అది నువ్వు నేను. ఆయన స్వతహాగా ఆయన స్వభావమేది. పాపం చేయాలని ఆశ ఉన్న దేవుని భయంతో నువ్వు కంట్రోల్ చేసుకుంటావే, అలా ఆయన చేసుకోడు. అలా అనిపించదు అసలు ఆయనకి. అలా అనిపించదు. నేనే అలాంటి మనిషిని పౌరంగా మార్చేశాడు. మనం ట్రై చేస్తే ఈ స్వభావానికి రాలేదు. మనం సాధన చేసి ఈ రేంజ్కి రాలేదు. వల్ల కాదు బాబాని కాళ్ళ మీద పడితే ఏం చేసేసాడు. నేను ట్రై చేసినా అవుతలేదు ప్రభా, కుదురుతలేదు. నువ్వంటే గౌరవం తప్ప నా వల్ల కాదు బాబు, ఈ కొండ నేను ఎక్కలేను అని చెబితే అక్కడి నుంచి దిగి వచ్చి చేపట్టుకున్న కొండెక్కించాడు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన స్వభావం బట్టి పరిశుద్ధుడు. మనం కూడా స్వభావరీత్యా పరిశుద్ధులమైపోవాలి. అంతరంగ స్వభావాలు మారిపోవాలి. పార్చీన స్వభావాలను కాల్చివేసి ఒక అగ్ని అభిషేకాన్ని కోరుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ సంఘమైతే నీ ఆరాధనలో, నీ ప్రార్థనలో, నీ ఉపదేశంలో దేవుని మహిమ దిగి వచ్చే పరిస్థితి లేకపోతే ఎంత వస్తుంది సార్ పరిశుద్ధత? మనవే, మన తెలివే, మన డాన్సులే, మన గంతులే, మన బోధలే, మన దరిద్రమే తగలబెడితే ఎవడండి మనల్ని పరిశుద్ధపరిచేది? ఒక పాట మీదకి, ప్రార్థన మీదకి, ఆరాధన మీదకి, సంఘం మీదకి, సేవ మీదకి దేవుని మహిమ దిగి రావాలి. నా మహిమ వలన అది పరిశుద్ధపరచబడుతున్నాడు. దేవునికి మహిమరాని కుప్పిగంతులతో ఎట్లా జనం పరిశుద్ధపరచబడేది? దేవునికి మహిమరాని వాదోపవాదాలతో ఎట్లా జనం పరిశుద్ధపరచబడేది? దేవునికి మహిమరాని డిబేట్లతో ఎలాగ పరిశుద్ధపరచబడేది? ఆదివారం సంఘారాధన వేదికను కూడా ప్రపంచాన్ని తిడతానికే పెట్టుకుంటే సంఘం ఎట్ట పరిశుద్ధపరచబడుద్ది? ఆదివారపు సంఘారాధనను కూడా నీ స్వంతమును గురించి చెప్పుకోవడానికి వాడుకుంటే సంఘం ఎట్లా పరిశుద్ధపరచబడుతుంది? ఒక ఆత్మ లేకపోతే, అభిషేకం లేకపోతే, నడిపింపు లేకపోతే, ఉపదేశం లేకపోతే, ప్రత్యక్షత లేకపోతే, సరైన సమర్పణ లేకపోతే, బలిపీఠం దిగి వచ్చే పరిస్థితి లేకపోతే దేవుని మహిమ ఎట్లా వస్తుంది అబ్బాయి? మహిమే రాకపోతే పరిశుద్ధి ఎలా? ప్రభు అంటాడు, నిన్ను పరిశుద్ధపరచువని నేనే అన్నాడా? ఇప్పుడు ఏమన్నాడు తెలుసా? నా మహిమ వలన పరిశుద్ధపరచబడతాయి. అంటే సంఘం మీదకి ఏం రావాలి చెప్పండి? మంచి పేరు వస్తే చాలా అండి? మంచి వస్తువులు సమకూడితే చాలా? చాలా దుఃఖంతో చెప్తున్నా, విమర్శ కాదు, మనం బ్యాక్గ్రౌండ్లు మార్చుకోవటం కాదు.